మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు అందమైన జీవితం గురించి ఒక పాట వివరణ. ఎంతకాలం ఇంకెంతకాలం ఈ దాటివేత, తరిగిపోతున్న రోజులు, తిరిగి రాని లోకాలకు దగ్గర అవుతున్న జీవితం, ఎన్నాళ్ళని దాటివేత, చెవులకు చేరుతున్న సత్యాన్ని హృదయానికి అందుకో మిత్రమా. ఏకంగా దుఃఖాన్ని వదిలించుకోండి మిత్రులారా, ఆనందంగా జీవించండి, తెలుసుకోండి సత్యం. ఈ పాట ద్వారా మీ ఆత్మను మేలుకొల్పాలని నా చిన్న ప్రయత్నం. ఎంతకాలం ఇంకెంతకాలము, ఎంతకాలము ఇంకెంతకాలము, మార్పు చెందవా నీవు, మార్పు చెందవా. నీ మార్పు కొరకై సహనముతో ఆ దేవుడు, నీ మార్పు కొరకై సహనముతో ఆ దేవుడు, నీ ప్రగతి కొరకై ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంతకాలము ఇంకెంతకాలము, మార్పు చెందవా నువ్వు, మార్పు చెందవా. నీ జీవితము మరణానికి దగ్గర అవుతున్నది, నీ ఆత్మ కొరకై తెలుపుతూ ఉన్నాము. నీ జీవితము మరణానికి దగ్గర అవుతున్నది, నీ ఆత్మ కొరకై తెలుపుతూ ఉన్నాము. ఆరని వ్యధతో తీరని బాధలో, ఆరని వ్యధతో తీరని బాధలో నువ్వు చేరకూడదని తెలుపుతూ ఉన్నాము, నువ్వు చేరకూడదని తెలుపుతూ ఉన్నాము. ఎంతకాలము ఇంకెంతకాలము, మార్పు చెందవా నువ్వు, మార్పు చెందవా. పాపకర్మకు ఫలితం దుఃఖం అని తెలుసా, పాపకర్మకు ఫలితం దుఃఖం అని తెలుసా. ధ్యానానికి ఫలితం ఆనందం అని తెలుసా, ధ్యానానికి ఫలితం ఆనందం అని తెలుసా. పాపం విడచి ధ్యానిగా బ్రతికి, పాపం విడచి ధ్యానిగా బ్రతికి, ఆ పుణ్యం ద్వారా పరమునకు చేరు, ఆ పుణ్యము ద్వారా పరమునకు చేరు. ఎంతకాలము ఇంకెంతకాలము, మార్పు చెందవా నీవు, మార్పు చెందవా. నీ కొరకే ఆ రాముడు భువి చేరినాడు, నీ కొరకే ఆ రాముడు భువి చేరినాడు. మహిమను విడిచి భువిలో జీవించినాడు, మహిమను విడిచి భువిలో జీవించినాడు. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పడినా కానీ ఆత్మశక్తితో ధర్మంగా జీవించి చూయించాడు. తన ఆత్మశక్తితో శాంతంగా జీవించి చూయించాడు. ఎంతకాలము ఇంకెంతకాలము, మార్పు చెందవా నీవు, మార్పు చెందవా. మిత్రులారా, జీవితం చాలా చిన్నది, ఈ జీవితము అందమైనది. ఈ జీవితం గడిచే కొద్దీ మరణానికి దగ్గరవుతాము. జీవితము దేవుడిచ్చిన వరము, జీవితం అర్థం చేసుకొని జీవించాలి. ఉదాహరణకు ఒక ఊరికి వెళ్ళాలంటే బస్సులో వెళ్దామా, ట్రైన్లో వెళ్దామా, లేదా కారులో వెళ్దామా అని అన్ని ప్రణాళిక చేసుకొని అక్కడి పోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ చేరాలి, ఎక్కడ ఏమి అని అన్ని ప్రణాళిక చేసుకొని మనము వెళ్తాం కదా. ప్రయాస లేకుండా సురక్షితంగా చేరాలని ఎంతో ప్రణాళిక చేసుకొని వెళ్తాం కదా మిత్రులారా. అలాగే భూమి అనే పాఠశాలకు
మనము ఏదో ప్రణాళికతోనే వస్తాము. ఇక్కడికి వచ్చాక పూర్తిగా మరిచిపోయి అర్థం కాకుండా ఏదో బతికేస్తుంటాము. ధ్యానం చేస్తే భూమి అనే పాఠశాలకు అనుభవ జ్ఞానము ఆత్మ ప్రగతికి వచ్చినాము అని అర్థమవుతుంది. ఎప్పుడైతే మన జీవితాన్ని మనం అర్థం చేసుకొని జీవిస్తామో చాలా అద్భుతంగా ఉంటుంది మిత్రులారా. ఇలా జీవించినప్పుడు మన ఇష్టాలు, మన బలహీనతలు తెలుసుకుంటాము. మనల్ని మనం స్టడీ చేయడం మొదలు పెడతాము. మన దుఃఖానికి మనమే కారణం కానీ పక్కవారు కాదు అనే స్థితికి మనం ఎదుగుతాము. మనకు జ్ఞానం కలిగిన రోజు నుండి మన ఆనందం మనలోనే ఉంది అని గుర్తించడం కూడా మొదలు పెడతాము. సౌందర్యమైన వ్యక్తిత్వంతో, ఆత్మవిశ్వాసంతో కష్టపడుతూ, సమస్యలను అధిగమిస్తూ సంతృప్తిగా జీవిస్తాము మిత్రులారా. ధ్యానం చేసి ఇలా అద్భుతమైన అందమైన జీవితం మన సొంతం చేసుకుందామా? రాముడు సీత వాళ్ళ మహిమలు వదిలి కష్టాలు నష్టాలు పడి కూడా ఆత్మశక్తితో ధర్మంగా శాంతంగా జీవించి మనకు ఆదర్శంగా నిలిచారు. ఎందుకంటే మనము కూడా మన ఆత్మశక్తితో ఆనందంగా ధర్మంగా శాంతంగా జీవించాలని భూలోకానికి వచ్చి నేర్పించారు. అందుకే మిత్రులారా, మన జీవితాన్ని మనం అర్థం చేసుకొని మన జీవితాన్ని అందమైన జీవితంగా మలుచుకుందాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.